9 అవుతుంది. 2017 స్టార్ట్ చేసాం. 2017 నుంచి 2026 వరకు కూడా అంతా ఎథికల్గా ప్రాక్టీస్ చేస్తున్నాం. అందరూ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. ఎవరు అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరు తీసుకోవాల్సిన లేదు దీనికోసం. అలాగే సిస్టర్స్ కూడా అంతా 80% బిఎస్సీ నర్సింగ్, మిగతా 20% జిఎన్ఎంలు ఉన్నారు. అన్క్వాలిఫైడ్ నర్స్ స్టాఫ్ కూడా ఎవరు లేరు అసలు ఈ హాస్పిటల్లో. ఇప్పుడు ఆ పేషెంట్ సుమన్ అనే పేషెంట్ చేసిన ఎడ్యుకేషన్స్ రాంగ్ సార్. 5వ తారీఖు సాయంత్రం వచ్చాడు తేలుగుంటుందని. అంటే ప్రజలకి అందుబాటులో ఉండాలని పెట్టారు. కడపలో హాస్పిటల్ పెట్టమని 2017 పెట్టమంటే అలా చాలా సాహసంతో కూడిన నిర్ణయం ఇది. నష్టవాదం తెలిసి కూడా పెట్టారు ఈ హాస్పిటల్ ఇక్కడ. సో ప్రజలు సేవ చేసే ఉద్దేశంతో పెట్టాం కానీ ప్రజలను దోచుకోవడం కాదు. ఠాగూర్ సినిమాలాగా చేయడం అనేది ఇప్పుడు అలా మా డిస్ట్రిక్ట్లో లేదు అసలు. ఈ సుమన్ చేసిన ఆరోపణలు ఏ విచారణ కానీ మిస్ అవుతున్నాయి. డిఎంహెచ్ఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ ఎవరైనా ఏ విచారణ చేసినా దాన్ని మేము సిద్ధంగా ఉన్నాం. ఏ విధంగా తప్పు జరగలేదు మా సైడ్ నుంచి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే అండి. నా పేరు డాక్టర్ మోహన్. నేను కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అట్ హోలిస్టిక్ హాస్పిటల్. ఎస్ సుమన్ అనే పేషెంట్ స్కార్పియన్ స్టింగ్ తోటి జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ కింద అడ్మిట్ అయి ఉన్నారు. ఆయన ఆదివారం సాయంత్రం అంటే 5వ తారీఖు సాయంత్రం అడ్మిట్ అయ్యారు. మరుసటి రోజు ఆఫ్టర్నూన్ వరకు హాస్పిటల్లో ఉన్నారు. సో ఆ పేషెంట్కి స్కార్పియన్ స్టింగ్ అదే తేలికాటుతో అడ్మిట్ అయినప్పుడు దానికి సంబంధించి ఒక ప్రోటోకాల్ ప్రకారం ఏదైతే వైద్యం ఇవ్వాలో ఆ వైద్యం అంతా ఇవ్వడం జరిగింది. ఆ పేషెంట్ ఐసీయూలో అడ్మిట్ చేసి 1 డే అబ్జర్వేషన్ నుంచి ఐసీయూలో తను ఎక్కువ గోల చేస్తున్నారు కాబట్టి కొంచెం సెడేటివ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండింది. దాని ప్రకారమే కన్సెంట్ తీసుకునే ఇచ్చారు. సో ఆ తర్వాత ఆ పేషెంట్ ఇంప్రూవ్ అయ్యారు. పేషెంట్ ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ ఇక్కడ అవసరం లేదని తనకైతే తను వెళ్ళిపోయారు. సో పేషెంట్ చాలా హెల్తీ అండ్ హెల్త్గా ఉన్నారు. తనకి ఏ ఇష్యూస్ లేవు ఫర్దర్గా. సో కానీ హాస్పిటల్ మీద అన్నెసరీ ఫాల్స్ అలిగేషన్స్ చేయబడ్డాయి. ఈ అలిగేషన్స్ అన్నిటికీ మనం అన్ని విచారాలకి ఎంక్వైరీకి రెడీగా ఉన్నారు హాస్పిటల్ వైపు నుంచి అన్ని రికార్డ్స్. సో ఇది ఊరికే అట్లా దారినెలతో ఒక వీడియో తీసేసి ఫాల్స్ అలిగేషన్ చేయడం చాలా రాంగ్ విధానం. అండ్ 1 డే ఐసీయూలో ఉన్నందుకు గాను తనకు అయిన ఛార్జెస్ 15,000. తను లక్షలు అయిపోయినట్లు ఆ ఫాల్స్ వీడియోలో అలా ప్రాపగండా చేస్తున్నారు. దీనిపైన అన్ని విచారణ ఎదుర్కోవడానికి హాస్పిటల్ కానీ వైద్యం చేసిన డాక్టర్లు కానీ అంతా సిద్ధంగానే ఉన్నారు. సార్ కానీ మీరు హెల్త్ కంటే ఐసీయూలో జాయిన్ చేసేదాని కోసం హెల్త్ కండిషన్ డిస్టర్బ్ అయ్యేదానికి కావాల్సిన ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ ఐసీయూలో జాయిన్ చేస్తారనేది కూడా ఒక ఆరోపణ. డెఫినెట్లీ ఫాల్స్ అలిగేషన్. పేషెంట్ వచ్చినప్పుడు తన గుండె వేగం 120 to 130 ఉండింది హార్ట్ రేటు. ప్రెషర్స్ వచ్చి బీపీ వచ్చి 190/100 ఉండింది. అండ్ స్కార్పియన్ స్టింగ్ అనేది ఈ తేలికాట్ అనేది జరిగినప్పుడు మెయిన్గా ప్రాబ్లం మయోకార్డైటిస్ అంటారు. అది జరిగే ప్రమాదం 10% మందిలో ఉంటుంది. దానివల్లే ఏదైనా లైఫ్ రిస్క్ లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రాసెస్లో అబ్జర్వేషన్కి గాను ఐసీయూలో ఉంచారు. కానీ పేషెంట్కి హాని చేసే మందులు ఇచ్చి ఐసీయూలో పెట్టడం అనేది కంప్లీట్లీ అన్సైంటిఫిక్ అలిగేషన్. సో ఈ అలిగేషన్ కరెక్టా కాదా అనేది ఒక సెన్సిబుల్ పర్సన్ అంటే ఒక సబ్జెక్ట్ తెలిసిన పర్సన్ దాన్ని ఎవాల్యుయేట్ చేసి చూస్తే తెలుస్తుంది మనకి. ఇప్పుడు మనకు తనకు నచ్చినట్టు తను చెప్తుందే సత్యం కాదు కదా. ఒక సైంటిఫిక్ పర్సన్, క్వాలిఫైడ్ పర్సన్ వచ్చి చూసి ఇది రాంగ్ అని జరిగితే మనకు రాంగ్ జరిగినట్లు. పేషెంట్ చెప్పితే ఎట్లా అది కరెక్ట్ అవుతుంది? డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ అందరూ ప్రొఫెషనల్సే ఉన్నారా, లేదా అతను చెప్పినట్లు ఏమన్నా మాస్క్లు వేసుకొని ఐడెంటిఫై ఈ రోజు పెట్టిన హాస్పిటల్ కాదండి. గత 8 సంవత్సరాలుగా ఈ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఫస్ట్ కడపలో స్టార్ట్ చేసింది హోలిస్టిక్ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అండ్ ఈరోజు కొన్ని వేల మందికి ఇక్కడ వైద్యం జరుగుతూ ఉంది. ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ఈ మొత్తం విధానంలో ఒక పర్సన్ చెప్పిండేది అది ఎలా రాంగ్ అవుతుంది? ఇన్ని సంవత్సరాలు అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ తో ట్రీట్మెంట్ చేయడం సాధ్యమవుతుందా? ఇన్ని సంవత్సరాలు రాంది ఇప్పుడు వచ్చింది కదా, ఎందుకని ఎలిగేషన్ చేశారు? ఎందుకు ఎలిగేషన్ చేయాల్సి వచ్చింది? అదే ఎందుకు ఎలిగేషన్ చేయాల్సి వచ్చిందని ప్రాపర్ ఎవాల్యుయేషన్ జరగాలి. ఇన్వెస్టిగేషన్ చేస్తేనే తప్పు జరిగిందా లేదనే తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ చేయకుండా నోరు ఉంది, వీడియో ఉంది, ఏమైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ప్రాపర్ సైంటిఫిక్ పర్సన్ అంటే క్వాలిఫైడ్ పర్సన్ చేస్తేనే తప్పు జరిగిందా లేదా అనేది తెలుస్తుంది. లేకపోతే ఎవరైనా చేయొచ్చు కదా, ఎవరి మీదైనా చేయొచ్చు. అంటే అతను ఎందుకు బిల్ దగ్గర వచ్చింది ఇష్యూ, లేదంటే మీకు ఎందుకు ఇష్యూ చేశాడని అదే దాని గురించి ఎవాల్యుయేషన్ జరగాలి. ఇప్పుడు తనకి ఒక రోజులో జరిగిన ఛార్జెస్ 15,000, విచ్ ఇస్ వెరీ మచ్ నార్మల్ విత్ ఎనీ అదర్ హాస్పిటల్. లక్షలు కాదు ఇక్కడ మనకు. తన 15,800 రూపీస్. సరేనా? పేషెంట్ అడ్మిట్ అయిన దానికి వైద్యానికి సో ఆయన ఖర్చులకి అంతటి కలిపి అది తను పే చేసిండేది. సో దీన్ని అదే చెప్తున్నా, మనకి ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇది
సో మా మీద ఇట్లా ఫాల్స్ అలిగేషన్ చేసినందుకు గాను తన మీద కంప్లైంట్ కూడా లాడ్జ్ చేయడం జరిగింది అండ్ డిఫమేషన్ కేసు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు మా వైపు నుంచి మేము తప్పు జరిగింది అనుకో మేము దాక్కునే వాళ్ళం, అట్లాంటిది ఏం లేదు కదా. వీఆర్ రెడీ ఫర్ ఇన్వెస్టిగేషన్, దట్స్ వాట్ వీఆర్ టెల్లింగ్. అంటే మీకే మీరే విచారణ కోరుకుంటున్నారు. ఎస్ ఖచ్చితంగా విచారణ జరగాలి. ఎందుకంటే ఈ ఫాల్స్ అలిగేషన్ Exactly. విచారణ వెళ్తే అసలైన వాస్తవం బయటకు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఇచ్చిన బిల్లులో దాదాపు పెన్షన్లు వాడినట్టుంది. అంటే అవును. ఈ ఫార్మా దానికి సంబంధించి ఫార్మా ఛార్జెస్ అంటే ఇవన్నీ కూడా దానికి సంబంధించి వాడతారు. అవును. అదే మనం ఏదైతే అక్కడ దాపరికం లేదు కదా, ఏదైతే వాడామో దట్ ఈస్ గివెన్ ఇన్ టు యూ ఇన్ ప్రింటెడ్ ఫామ్. బయటికి వెళ్ళి వీడియో తీసి పెట్టినాడు, ఇది జరిగింది. ఒక హాస్పిటల్లో ఏం ఇష్యూ చేయాలి, గాముగానే వెళ్ళిపోయాడు బయట. డిస్కౌంట్ కూడా అడగలేదు అతను, బిల్లు కట్టేసి వెళ్ళిపోయాడు. అతను ఇదివరకు ఎంఎంఏ హాస్పిటల్లో కూడా ఇదే విధంగా తరైన కంప్లైంట్ ఇచ్చాడు. 15,000 ఒకరోజు ఐసీయూలో ఉన్నందుకు గాను మందులకి, డాక్టర్స్ ఛార్జెస్కి, ఐసీయూ ఛార్జెస్కి అన్నిటికీ కలిపి 15,800 ఇస్తాను రఫ్లీ. పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేశారు, డిఫమేషన్ కేసు కూడా వేశారు. ఆరోగ్యశ్రీ కింద చేస్తారా? ఆరోగ్యశ్రీ కింద ఇన్వెస్టిగేషన్ జరిగితేనే మంచిదని చేయండి సార్, చెప్తారు. జిల్లా కలెక్టర్ గారు టీమ్ చేయమండి ఎంక్వైరీ. మా సైడ్ ఇన్వెస్టిగేషన్ జరిగితే లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ కానీ లేదా ఒక ఎక్స్పెన్సివ్ మెడిసిన్ ఇచ్చేటప్పుడు డెఫినెట్లీ పేషెంట్కి, పేషెంట్ అటెండెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తే ఇస్తామా. ఒకవేళ పేషెంట్ సెన్సోరియం అండ్ సరిగా తను లేకపోతే అలిగేట్ చేసిన ట్రమడాలు, హ్యాలోపెరిడాలు లైఫ్ థ్రెటనింగ్ మెడిసిన్ కాదు. ట్రమడాల్ అనేది జస్ట్ పెయిన్ కిల్లర్, అది చాలా రొటీన్గా డే ఇన్ అండ్ డే అవుట్ వాడే ఇంజెక్షన్. హ్యాలోపెరిడాల్ అనేది నిద్ర రావడానికి, పేషెంట్ కామ్ డౌన్ అవడానికి డే ఇన్ అండ్ డే అవుట్ మామూలుగా అన్ని ఐసీయూస్లో వాడే మెడిసిన్. పేషెంట్ ఐసీయూలో అందరినీ బంధువులకి చెప్పాల్సిన బాధ్యత ఉందా? చెప్పాల్సిన బాధ్యత ఉంది, చెప్పినారు. చెప్తే కన్సెంట్ తీసుకొని ఇచ్చినారు ఎంటైర్ వైద్యాన్ని. ఇది నేను ఇప్పుడు అడిగేది మీ హాస్పిటల్ కి సంబంధించింది కాదు, చెప్తున్నారు. సజావుగానే జరుగుతుంది. ఎంత ఏం వైద్యం చేస్తున్నారో ఆ వైద్యం ఖర్చు ఏంటి, ఇదంతా ముందుగానే కౌన్సిలింగ్ చేసిన తర్వాతనే ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ లేకుండా ఇక్కడే కాదు ఎవరు చేయరు. సార్ పేషెంట్తో పాటు ఉండే అటెండీస్ కూడా ఏమైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారా? వాళ్ళు ఏం లేదు, వాళ్ళు ఏం పేషెంట్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఏం క్రియేట్ చేయలేదు. బయటికి వెళ్ళాడు, ఆ ఎదురుగా వీడియో పెట్టి వీడియో చేసి ఇటీవల కాలంలో చాలా మంది మా దగ్గర కూడా కొన్ని కొద్దిగా నెగ్లిజెన్స్ ఉందని జనరలైజ్ మాట్లాడండి. ఈ జనరలైజ్ ఏముంది, నోటికి వచ్చింది ఎవరైనా చెప్పొచ్చు కదా, దానికి అడ్డేముంది. మనకి ఏదైనా రుజువు ఉండాలి, ఫలానా తప్పు జరిగిందని జరగాలి. శత్రుత్వం ఏం లేదు కదా. సార్ ఇప్పుడు కాంపిటీషన్ లో ఎవరైనా నాణ్యమైన వైద్యం చేస్తారు. వచ్చినాయి మాకంటే మంచి హాస్పిటల్స్ వచ్చినాయి. మేము ఒకళ్ళే కదా ఇక్కడ, మేము మోనోబిల్ చేయట్లేదు ఇక్కడ. మాకు పోటీ కాంపిటేటర్స్ చాలా మంది వచ్చారు, కొత్త వాళ్ళు. కాంపిటీషన్ తట్టుకోవాలంటే చేయాలి, కంపల్సరీగా మేము క్వాలిటీ ట్రీట్మెంట్ చేయాలి, క్వాలిటీ కేర్ తీసుకోవాలి. క్వాలిటీ కేర్ అండ్ ట్రీట్మెంట్ లేకుండా ఈ హాస్పిటల్ సస్టైన్ అవుతుందా? ఇప్పుడు అట్లా సమస్య వచ్చినట్టు ఎక్కడన్నా అఫిషియల్గా రిజిస్టర్ అవ్వడం కానీ, ఎవాల్యుయేట్ చేయడం కానీ, ఇన్వెస్టిగేషన్ జరగడం కానీ జరిగిందా? మాటలు ఏముందండి, ఎవరైనా చెప్తారు. మన దగ్గర హైదరాబాద్లో అంతా ఈ వాస్తవమా కాదనేది కదా మనం ఎవాల్యుయేట్ చేయాల్సింది, అంతే కదా. అంటే నచ్చడం నచ్చకపోవడం అనేది సబ్జెక్టివ్ థింగ్ అండి. ఒక్క దానికి ఒక రేటు పెట్టారు, రూమ్కి ఇంత రేటు.